తెలంగాణ రాష్ట్రంలోనూ నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా సంబరాల్లో పాల్గొన్నారు. ఆకాశమే హద్దుగా ఆబాలగోపాలం ఆటపాటలు, కేరింతలు, సరిగమల సందళ్ల మధ్య కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కేకులు కోసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొత్త వసంతంలోకి అడుగుపెట్టిన వేళ రాష్ట్రమంతా ఆనందడోలికల్లో మునిగి తేలింది. ఆబాలగోపాలం రెట్టించిన ఉత్సాహంతో నూతన సంవత్సర స్వాగత సంబరాలు హోరెత్తాయి. వరంగల్ జిల్లాలో కేరింతల హోరు మధ్య వేడుకలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడుకోలు చెబుతూ నగరవాసులు సందడి చేశారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినులు హోరెత్తించే సినీ గీతాలకు నృత్యాలు చేస్తూ దుమ్మురేపారు. నిజామాబాద్లో కొత్త సంవత్సర వేడుకల్లో చిన్న పెద్ద అందరూ సంతోషంగా గడిపారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ నగరంలోని ప్రధాన వీధులు రద్దీగా మారాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు కేరింతలు కొట్టారు. కరీంనగర్ ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాలలో సంబరాలు మిన్నంటాయి. కేక్ కోసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. డీజే సంగీతానికి అనుగుణంగా యువతులు ఉత్సాహంగా చిందేశారు. ఆదిలాబాద్లోనూ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకున్నారు. కేకులు, తినుబండారాల విక్రయాలు జోరుగా సాగాయి. ఖమ్మం నగరంలోని పద్మావతి రెసిడెన్సీలో వేడుకలు జరిగాయి. ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిలో వసంతోత్సవాలు సందడిగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ రాబిన్సన్ భక్తులకు సందేశమిచ్చారు. చర్చిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పాలమూరులోనూ కొత్త సంవత్సర వేడుకలు సందడిగా జరిగాయి. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పట్టణ కేంద్రంలో వాడవాడలా కేకులు కోసి సంబరాలు చేసుకున్నారు. గడిచిన ఏడాదికి వీడుకోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందంగా గడిపారు.